నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీ మొదలు పెడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతుంది అంటే అది చంద్రబాబు విజన్, టాటా సన్స్ చైర్మన్. ప్రజాసేవతో ప్రజల రుణం తీర్చుకుంటాను శాసనసభ్యులు గొండు శంకర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన యూరియా రాకపోవడంపై బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. టాటా, టీసీఎస్, ఐబీఎం, ఎల్&టీ సహాయంతో జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీ మొదలు పెడుతున్నాం. అమెరికా సిలికాన్ వ్యాలీ లాగా భారత్ కు అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Today, with the support of Tata, TCS, and also IBM, and also L&T, we are going for quantum computing. America is having Silicon Valley. India is having quantum valley, that is Amaravati. By January 2026, we are going to start quantum computing in Andhra Pradesh. ఈరోజు హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతుంది అంటే అది చంద్రబాబు విజన్. మానవ వనరుల కోసం నాడు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా ప్రవేశపెట్టిన విజన్ చంద్రబాబుది. ఆ రోజుల్లో ఐటీ అభివృద్ధి కోసం మాతో ఉదయం 6 గంటల నుంచి చర్చలు మొదలు పెట్టేవారు. అది చంద్రబాబుకి ఉన్న ఫ్యాషన్. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్. Even 25 years ago, when the IT industry was just about to take off, he not only put the infrastructure in Hyderabad. Today, if you see in Hyderabad, many of these very, very large companies, including TCS, who have very, very big presence. And it was his vision and execution those days to be able to create this whole movement. And since then, had the opportunity in digitizing the then unified Andhra Pradesh, and have seen his drive, most importantly, the ability to get things done. If I may say so, we used to have meetings at morning 6 a.m. at times. So that was the pace. So it's again a great opportunity to lead this task force and work with him to develop this economic development plan for Swarna Andhra Pradesh 2047. ఎన్నడూ లేని శ్రీకాకుళం అభివృద్ధిని రానున్న రోజులలో చూస్తారని, నగరాలకు ధీటుగా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గార మండలం వచ్చవలస పంచాయతీ శ్రీరామవాణిపేట, కుట్టువాణిపేట, పేర్లనానిపేట, మొగడాలపాడు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామాలలో చేయవలసిన పనులను పరిశీలించారు. అనంతరం గ్రామాలలో ఉండే సమస్యలను, ప్రజా సమస్యలను అడిగే ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఎటువంటి సమస్యనైనా ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తెలియజేస్తే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానన్నారు. ఓకే సార్. ఏమి ఏ గ్యాస్ ఎవరి పేరు మీద ఉందా గ్యాస్? ఈ అకౌంట్ పడి
అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం వత్సవలస పంచాయతీ మొగతలపాడు గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో అవి సరిగ్గా అందుతున్నాయా లేదా, మౌలిక వసతుల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, దాని మీద పూర్తిగా వివరాలు తీసుకోమన్నారు. మైటీడీ యాప్ ద్వారా చాలా మంది దగ్గర ఏమేమి రాలేదో వాటిని మేము పెట్టడం జరిగింది. మిగతా ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవి దగ్గరలో ఉన్న సచివాలయ స్టాఫ్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో అవన్నీ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకి పూర్తిగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడానికి మేము పూర్తిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో గార మండల పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ రెడ్డి గారు, అలాగే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు వడగల వెంకటప్పారావు గారు, అలాగే ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నేను ఇందిరా బ్రాహ్మణ గారు. ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు మనకి రెవెన్యూ సమస్య, అలాగే నీటి సమస్య, అలాగే కరెంటు సమస్య ఉంది. అలాగే ఈ బీచ్కి రోడ్డు వేయమన్నారు, శ్మశానం ఒకటి మనం అది బాగు చేసుకోవాలి. అలాగే పేర్లవానిపేట బీచ్కి రోడ్డు వేయాలి. అలాగే అక్కడ కూడా రైతులు కరెంటు కనెక్షన్ లేవు, అది కూడా దృష్టి పెడతాం. ఆమదాలపాడు ఏరియాలో లో వోల్టేజ్ సమస్య ఉంది, అది కూడా దృష్టి పెడతాం. ఇవన్నీ కూడా నేను బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే ఈ పంచాయతీకి దాదాపు 70-80 లక్షలు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే 3 ఫేజ్ పవర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మోటార్స్ ఇచ్చాం. రేపు కూడా మళ్ళీ మిగతా 3 ఫేజ్ ఉందో అది కూడా వచ్చి ఇప్పుడు ఏడీ గారే చెప్పాను చేస్తారు. మీ అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి నేను రామ్మోహన్ నాయుడు గారు పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ, అలాగే మత్స్యకార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. మనం ఈ మత్స్యకార తరపున కూడా ఎటువంటి ఇది చేయాలని ఇస్తాం. మీకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చాలా మందికి నెట్లు అవన్నీ 40% అంటే మళ్ళీ కలెక్టర్ గారికి అడిగాం, 10% ఇచ్చారు. 50%తో మీకు వలలు కానీ, ఇంజిన్లు కానీ, బూట్స్ కానీ, సామాన్లు, లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్ కూడా త్వరలో ఇవ్వబోతున్నా. సో మీరు అవి కూడా వినియోగించుకోవాల్సింది కోరుకుంటూ, ఈరోజు ఎంత ఎండ అయినప్పటికీ మీరందరూ దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నోసార్లు వెళ్లిన రైతులకు యూరియా తెప్పించలేకపోయారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఫలితం 0 అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బెజ్జూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి ఆయన రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. అధికారుల నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు యూరియా పంపిణీ చేస్తున్నారని డాక్టర్ ప్రవీణ్ ఆరోపించారు. ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు. సందర్భం నుంచి బర్త్డేకి ఎట్లా పోయింది? అదే సార్, అయితే రైతుల కొన్ని డీసీఎంఎస్ సెంటర్స్ ఒకటి చెప్తాను, ఫ్రూట్స్ సార్. అయితే మనకు ఏమైనా ఇబ్బంది కావద్దని చెప్పి స్కూల్లో రైతులు కలిసి డబ్బులు కట్టుకుంటున్నారు. కట్టుకుంటే అక్కడికి కొంచెం మనకి రైతులకు సింపుల్ గా కావాలని చెప్పేసి అక్కడికి కట్టలేని టైప్ రైతుల సంగతి గ్రామ పంచాయతీలో పెట్టి పంచాలి సార్, లీడర్ ఇంటి కూడా పెట్టి పంచాలి వీళ్ళు. నేను ఎవరు పొద్దున ఉండే సార్, అది నీకు తెలుసు నీకు తెలుసు అది కరెక్టేనా? కరెక్ట్ కాదా? వరకు సార్ ఆయన చెప్పింది కరెక్టేనా? వాళ్ళ లైసెన్స్ తీసుకున్నాం సార్, తీసుకునేమో ఇప్పటి నుంచి వాళ్ళకి నెక్స్ట్ లోడే రాస్తారు. అది వాళ్ళది చేసిన లైసెన్స్ రద్దు చేయాలి కదా? చేయలేదు సార్, ఇప్పటికి కూడా చేయలేదు, ఈ ఆడికి కూడా చేయలేదు. ఇవాళ కూడా నేను ఆయనతో మాట్లాడినా, నువ్వు ఆనాడు ఏమన్నావు, నేను ఆనాడు ఆయన వేరు చేసుకుంటాను, ఎందుకు చేసుకోలేదు? కంప్లైంట్ రాసి చెప్పిన మీ కళ్ళ ముందర మీకు ఇంత అథారిటీ ఇచ్చింది గవర్నమెంట్, మీరు పారదర్శకంగా ఏమనే కదా మిమ్మల్ని పెట్టింది ఆఫీసర్లు, లేకపోతే ఎవరి సమస్యలు వాళ్ళు చేసుకుంటారు కదా.
మరి మీ కళ్ళ ముందరనే సలుగుపల్లి నుంచి పంచబడాల్సిన యూరియా మర్తిడికి ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఎట్లా వస్తారు? మార్నింగ్ మీరేం చేస్తున్నారు? సార్ అది తర్వాత ఏం చేస్తున్నారు సార్? వాట్ యాక్షన్ హ్యావ్ యూ టేకెన్? వాట్ ఇస్ ద ఫాలో అప్ యాక్షన్? షో మీ ద క్యాన్సిలేషన్ ఆఫ్ లైసెన్స్ ఆర్డర్. సార్ లైసెన్స్ సరెండర్ చేసుకున్నాం సార్. సరెండర్ చేసుకుని ఇక నెక్స్ట్ ఏమి యూరియా లోడ్ కానీ అది ఏం పెట్టకుండా చేసుకుంటాం. అదే వీళ్ళు పాపం లోన్లో నీళ్ళు కాబట్టి లోన్ నిలబడ్డారు. దమ్మున్న పోయి తీసుకుపోయి అక్కడ ఇళ్ళ ముగ్గుర ఉంచుకుంటున్నారు. అట్లా నడుస్తున్నది. యు ఆర్ జస్ట్ బికమింగ్ పాన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ దోస్. లైసెన్స్ ఇచ్చిన వల్ల నేను పొద్దున అడిగిన సార్ దళారీలకు పోయినాయి. ఇప్పుడు వాళ్ళు 450కి అమ్ముతాను బస్తాలు. 270కి. వాట్ ఇస్ ద మార్కెట్ ప్రైస్? 270. 266.5. But are you aware that it is being sold at the rate of 400 rupees per bag? సార్ దళారీల దగ్గరికి అంటే పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి దగ్గర వాళ్ళ ఇంటి ముంగడనే పంచుతున్న విషయం మీకు తెలుసు కదా? సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో ఇలా మేము ఇక్కడికి వచ్చినాం. రైతు భరోసా, రైతు బంధు, అదేవిధంగా మరి రైతు రుణమాఫీ, ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చిన పార్టీ, మరి 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ, రైతుల కష్టాలు కన్నీళ్లు తుడిచిన పార్టీ మరి భారత రాష్ట్ర సమితి. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇది కేవలం ఒక బెజ్జూరు సమస్యనే కాదు, చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో యూరియా బస్తా కేజీ బస్తా 500 రూపాయలకు పోతుందని అంటా ఉన్నారు. ఇలా ఇక్కడున్న నా కవిత్వం కాదు ఇది, ఇక్కడున్న రైతులందరూ కూడా చెప్తున్నారు. మొత్తం కూడా దళారీలు గ్రామీణ ప్రాంతాల్లో 400 నుంచి 500 దాకా యూరియా బస్తాలు అమ్ముకుంటా ఉన్నారు. ఇలా మేము అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా అడిగినాం, మరి కేసీఆర్ గారి పాలనలో ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం రైతులందరూ కూడా పొలాల పనులు బంద్ చేసి ఎక్కడెక్కడి నుంచో పాపన్నపేట, మూగెల్లి, అదేవిధంగా తలాయి, సోమిని నుంచి ఇటువైపు నుంచి బారెగూడ, ఇంకెన్నో గ్రామాల నుంచి ఇక్కడికి మోటార్ సైకిల్ వేసుకొని లేకపోతే బస్సులలో వచ్చి యూరియా బస్తాల కోసం ఇక్కడికి వచ్చిండ్రు. ఈ పరిస్థితి ఇంత రోడ్ల మీద నిలబడి రోజు లైన్లలో నిలబడే పరిస్థితి ఎప్పుడు కూడా కేసీఆర్ గారి హయాంలో లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఆయన ఢిల్లీ పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 50 సార్లు ఢిల్లీ పోయిండు, కానీ 50 బస్తాల యూరియా కూడా తీసుకురాలేకపోయిండు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు, ఆయన బీజేపీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఇవాళ రాష్ట్రాలకు కానీ జిల్లాలకు కానీ యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత ఉన్నది. మరి హరీష్ బాబు గారు, మీ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉన్నది, యూరియా సప్లై చేసేది మీ పార్టీనే. మరి మొన్న తెలంగాణ ప్రభుత్వం మీ పార్టీ దగ్గర మాకు యూరియా ఇవ్వండి అంటే, యూరియా లేకపోయినా పర్లేదు, మీరు అవసరానికన్నా ఎక్కువ యూరియా మాడుతున్నారు అని చెప్పి మీ మంత్రి జేపీ నడ్డా గారు మేము ఇచ్చినప్పుడు ఇస్తాం లేకపోతే ఇయ్యం అన్న విషయం మరి మీరు జేపీ నడ్డా గారు మాట్లాడినారు. మరి మీరు బీజేపీ ఎమ్మెల్యే ఉండి ఏం లాభం? మీరు కేంద్ర ప్రభుత్వం పోవాలి కదా, కొట్లాడాలి కదా, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచో లేకపోతే జేపీ నడ్డా గారి దగ్గర నుంచో పెద్ద ఎత్తున యూరియా తీసుకురావాలి కదా, తీసుకురాలేదు. ఇవాళ కొంతమంది దొంగలు, ఇవాళ మా నాయకులు పట్టుకున్నారు, కొంతమంది దొంగలు సలుగుపల్లి సెంటర్లో నుంచి అమ్మాల్సినవన్నీ తీసుకుపోయి మర్తిడిలా అక్రమంగా ఆపుతున్నారు. మేము ఇదే అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగినాం, మర్తిడిలో అక్రమంగా వంచుతున్నారు. ఏ అధికారంతో వంచుతా ఉన్నారు? ఏ అధికారంతో వంచుతున్నారు? ఇండ్ల ముందర వంచుతారా? గ్రామ పంచాయతీ ఆఫీసుల ముంగట వంచాలి కదా. ఎవరు దారికారు ఉంటే వాని ఇండ్ల ముంగట వంచుకుంటూ కూర్చుంటే ఇంకా ఎక్కడ అధికారం, పాలన ఎక్కడున్నది? ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? పారదర్శకత ఎక్కడున్నది? మరి అది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమైనా ఆయన అంటున్నాడు, ఇప్పుడు అడిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటున్నాడు, సార్ మేము ఆ PACS లైసెన్స్ మా దగ్గర పెట్టుకున్నాం అంటే, వాళ్ళు ఎవరో వచ్చి కంప్లైంట్ చేసేదాకా ఈ అక్రమాలు మీరు అరికట్టారు. ఇవాళ పొద్దంతనేమో ఇట్లా రైతులందరూ వస్తేనేమో మీరు యూరియా బస్తాలు సప్లై చేస్తారు, రాత్రి కాగానే ఇవన్నీ దళారుల చేతులకు పోతున్నాయి. ఈ లెక్క చూసేటోళ్ళు ఎవరు? ఈ లెక్కలు చూసేటోళ్ళు ఎవరు? ఇది మానిటరింగ్ చేసేటోళ్ళు ఎవరు? దీంట్లో పారదర్శక ఉందా లేదా చూసేవాళ్ళు ఎవరు? జిల్లా కలెక్టర్ చూస్తాడా? డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చూస్తాడా? స్థానిక ఎమ్మెల్యే చూస్తాడా? ఒక రెబ్బెనకు పోతే సరిపోతుందా? లేకపోతే ఒక మర్తిడికి పోతేనే సరిపోతుందా? మిగతా గ్రామాలకు అవసరం లేదా యూరియా? పాపన్నపేటకు అవసరం లేదా? మూగేలికి అవసరం లేదా? తలాయికి అవసరం లేదా? కాటపల్లికి అవసరం లేదా? బారిగూడకు అవసరం లేదా? కుక్కడకు అవసరం లేదా? అన్ని గ్రామాలను ఒకటే తిరగచ్చు కూడా ఆఫీసర్లను పెట్టింది ఎందుకోసం? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి మరి ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి పంపిణీలు చేస్తున్నారు, వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు, వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ కూడా పారదర్శకత లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీ మొదలు పెడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతుంది అంటే అది చంద్రబాబు విజన్, టాటా సన్స్ చైర్మన్. ప్రజాసేవతో ప్రజల రుణం తీర్చుకుంటాను శాసనసభ్యులు గొండు శంకర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన యూరియా రాకపోవడంపై బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం.